కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం. బండి సంజయ్ సంచలన ప్రకటన. ఇండియన్ పొలిటికల్ లీగ్లో మా కెప్టెన్ మోదీ. మరి కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి ఎవరు అని ప్రశ్నించారు బీజేపీ బండి సంజయ్. అదే సమయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం జరిగిందని చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ను పాతాళంలో పాతిపెట్టడం ఖాయం. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రహస్య ఒప్పందం జరిగింది. బీఆర్ఎస్లో బీఫామ్ తీసుకున్న అభ్యర్థులు పార్టీలో మారడం అక్కడ తీసుకున్న అభ్యర్థులు పార్టీలు మారడం అంటేనే వాళ్ళ చీకటి ఒప్పందం ఏంటో బయటపడ్డాయి. వేములవాడను ప్రసాద్ స్కీమ్ కింద పెట్టి అభివృద్ధి చేస్తానంటే పర్మిషన్ ఇవ్వలేదు. ఆర్ఓబీ కోసం బీఆర్ఎస్ లేఖ ఇవ్వలేదు. చివరకు కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఆర్ఓబీ కడుతున్నాం. కరీంనగర్ స్మార్ట్ సిటీ కోసం బీజేపీ ప్రభుత్వమే నిధులిచ్చింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎందుకు పోటీ చేస్తున్నారో, టికెట్ ఏ విధంగా తెచ్చుకున్నారో అర్థం కావటం లేదు. బీఆర్ఎస్ది 3వ స్థానం కోసం, కాంగ్రెస్ది 2వ స్థానం కోసమే వారి మధ్య పోటీ. ఎన్నికల సమయంలో మాత్రమే కేసీఆర్ బయటకు వస్తాడు అని కామెంట్స్ అయితే చేశారు. సో ఏది ఏమైనా మొత్తం మీద కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా ఒప్పందం అయితే చేసుకున్నారని చెప్పి సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అది కూడా రహస్య ఒప్పందం. సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.